పరిశుద్ధుడా, దయగలిగిన మా తండ్రి, నీకు స్తోత్రం. మీరు అనుగ్రహించిన మీ కృపను బట్టి స్తోత్రం. చదవబడిన వాక్య భాగాన్ని బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తా ఉన్నా. వాక్యం మీది, మీరు వాక్యమై ఉన్న దేవుడు. మీ ప్రజలతో మీరు మాట్లాడే ఏకైక సాధనం మీ వాక్యం. ఈ వాక్య భాగము ద్వారా నిలవబడిన మీ దాసునితోనూ చేరవచ్చిన మీ ప్రజలందరితో మీరే మాట్లాడి మాకందరికీ అర్థమగు విధముగా మీరు బోధించాలని బోధకులకు బోధకుడును వాక్యమై ఉన్న యేసు ప్రభువు శ్రేష్ఠ నామమున ప్రార్థించి బోధించుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధమైన దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాం. మనం చదువుకున్నటువంటి వాక్య భాగములో భక్తుడు యోవేలు 1వ అధ్యాయం 1 నుండి 5 వచనాల్లో ఒక ఉపమానాన్ని చెప్పారు. ఆయనకు దేవుడు చెప్పినటువంటి ఒక ఉపమానాన్ని ఇక్కడ తన ప్రజలైన ఇశ్రాయేలుతో ఆయన పంచుకుంటూ ఉన్నారు. ఈ ఉపమానాన్ని మీ బిడ్డలతో మీరు చెప్పండి, మీ బిడ్డలతో మాట్లాడండి. వారు వారి బిడ్డలతో మాట్లాడతారు, వారు వారి బిడ్డలతో మాట్లాడతారు. ఇలాగున తరతరములు ఈ యొక్క విషయాన్ని గురించి మాట్లాడుకోవాలి అని భక్తుడకు యోవేలు ఈ సంగతిని మనకందరికీ ఇశ్రాయేలు తన ప్రజల కొరకు ఆయన ఈ దర్శనాన్ని చెప్పారు. అయ్యా 3వ వచనం, 4వ వచనం. గొంగలి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసి ఉన్నవి, మిడతలు విడిచిన దానిని పసరు పురుగులు తినివేసి ఉన్నవి, పసరు పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసి ఉన్నాయి. ఇశ్రాయేలును గురించి దేవుని వాక్కు తనతో మాట్లాడుతున్నటువంటి మాట. గొంగలి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసినాయి, మిడతలు విడిచిన దానిని పసరు పురుగులు తినివేశాయి, పసరు పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసి ఉన్నాయి. ఈ మాట నాకు చాలాసార్లు అర్థం కాలేదు. ప్రభు దగ్గర ప్రాధేయపడ్డారు. ప్రభువా, ఎందుకు ఇశ్రాయేలు గురించి ఈ మాట మీరు రాయించి వచ్చారు? యోవేలు అను మీ ప్రవక్త ద్వారా ఎందుకు ఈ మాటను మీరు పలికించారు? ఇశ్రాయేలు గురించి ఎందుకు రాయబడిందంటే, ఇశ్రాయేలు అను ఈ దేశము అనేక దేశములకు బానిసలుగా వెళ్ళారు. ఇది మనకందరికీ తెలుసు. యాకోబు తన 70 మంది సంతానముతో ఐగుప్తు దేశానికి వెళ్ళారు. దాదాపు 200 సంవత్సరాలు ఐగుప్తులో వారు బానిసలుగా ఉన్నారు. అంత మాత్రమే కాదు, ఇశ్రాయేలు వారు బబులోనీయులకు దాసులుగా కొనిపోబడ్డారు. అక్కడ ఎన్నో సంవత్సరాలు వారు దాసులుగా ఉన్నారు. మాదయ పారసీక రాజులకు వారు దాసులుగా ఉన్నారు. ఎన్నో సంవత్సరాలు గడిచిపోయింది. తరువాత గ్రీకు దేశస్థులకు దేవుని ప్రజలు బానిసలుగా పట్టబడ్డారు. ఎన్నో సంవత్సరాలు వారిని వారు ఏలారు. అంత మాత్రమే కాదు, ఏ దేశములకు వారు బానిసలుగా కొనిపోబడ్డారో ఆ దేశంలో ఉన్నటువంటి ఆ దేశములకు సంబంధించినటువంటి దేవతారాధన, తరువాత వారికి ఇష్టమైన త్రోవకు తొలగిపోతూ దేవుని ఆజ్ఞను మరిచిన జనముగా ఇశ్రాయేలు ఉన్నారు. అందుకే ప్రవక్త అయిన యోవేలు అంటున్నాడు, అయ్యా, గొంగలి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసను, మిడతలు విడిచిన దానిని పసరు పురుగులు తినివేసను, పసరు పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసి ఉన్నాయి.
ఎందుకు ఈ మాట చెబుతా ఉన్నానంటే, మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రములు మీరు ఆయా దేశములకు బానిసలుగా వెళ్ళినప్పుడు, ఆయా దేశములకు మీరు కొనుక్కోబడినప్పుడు, ఆయా దేశముల యొక్క చట్టాల ప్రకారం మీరు నడిచినప్పుడు, ఆయా దేశపు రాజుల యొక్క ఆజ్ఞానుసారముగా మీరు జీవించినప్పుడు, మీ యొక్క ఆత్మ సంబంధమైన మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన ధర్మశాస్త్రమును మీరు విడిచి బొత్తిగా పాడైపోయిన కాలం ఇక చాలు. ఇదిగో అనేక దేశాల వారు మిమ్మల్ని పట్టుకొని వెళ్ళారు. వారు మీలో ఉన్న దైవభక్తిని పాడు చేశారు. మరొక దేశమును పట్టుకొని వెళ్ళారు. దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన ఆజ్ఞలను అనుసరింపకుండా వారు మిమ్మల్ని కొట్టి తిట్టి బానిసలుగా వారి దేశ చట్టాలు వారి దేశ దేవతలను పూజింప మిమ్మల్ని బలవంత పెట్టారు. ఇలా కూడా అనేక దేశాల వారు వారిని బానిసలుగా పట్టుకొని వెళ్ళి అనేక దేశాల ప్రజలు వారిని వారి దేవుడైన యెహోవాను వెంబడింపకూడనట్లుగా వారిని ఇబ్బంది పెట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే యోవేలు ప్రవక్త అంటా ఉన్నాడు, చాలు నాయనా, ఇక చాలు, ఇక చాలు. 6వ వచనంలో 5వ వచనంలో ఆయన అదే అంటున్నారు, మత్తులారా మేలుకొని కన్నీరు వినువడే, చాలు ఇక. ఇదిగో చీడపీడలు విడిచిన దాన్ని, ఇదిగో మరి మిడతలు విడిచిన పసర పురుగులు తినివేశాయి, బొమ్మల పురుగు విడిచిన పసర పురుగు మిడతలు తినివేశాయి, మిడతలు విడిచిన పసర పురుగులు విడిచిన దాన్ని చీడ పురుగు తినివేశాయి. ఇక చాలు, మీ జీవితము నాశనం అయిపోయింది, చాలు. ఇక మీ దేవుడైన యెహోవాను విడిచి మీరు మరచి తిరిగిన కాలము తిరిగిన బ్రతుకు చాలు. ఇప్పటికైనా ఏం చేయండి, మేల్కొనండి, కన్నీరు విడవండి. దేవా, ఇన్ని దేశములకు మమ్మను బానిసలుగా అప్పగించి దిగో సృష్టికర్తమును దిగో దేవులకు దేవుడమును ప్రభువులకు ప్రభు అయిన మిమ్మల్ని విడిచి తిరిగిన కాలము చాలనైనా ఇకనైనా మమ్మల్ని స్వీకరించి మీ బిడ్డగా చేసుకోమని ఇకనైనా మీరు తిరగండి, మేల్కొనండి. మీ దేవుని మరచి మీ దేవుని యొక్క శాసనములను మరచి ఆయన ఆజ్ఞను మరచి ఆయన మాటను విడిచి ఆయన యొక్క ధర్మశాస్త్రమును విడిచి తిరిగిన కాలం ఇక చాలు. ఇప్పటికైనా మేల్కొని మీ ప్రభు వైపు తిరగండి అని ప్రవక్త అయిన యోవేలు ప్రవచిస్తాం. ఇప్పటికైనా చాలు, ఇక మిమ్మల్ని ఆయా దేశముల వారు పెట్టినటువంటి ఇబ్బంది ఇక చాలు. ఆయా దేశముల వారు మీ దేవుడైన యెహోవాను వెంబడింపకూడనట్లుగా, మీ దేవుడైన యెహోవా యొక్క ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకోకూడనట్లుగా ఆయా దేశముల వారు మిమ్మల్ని పెట్టిన ఇబ్బందిగా చాలు. ఇప్పటికైనా మేల్కొనండి, మేల్కొనండి అని యోవేలు ప్రవక్త ఇశ్రాయేలును గురించి ప్రవచించినటువంటి ప్రవచనం ఇది. ఆనాడు ఇశ్రాయేలుకు ప్రవచించాడు, ఇక మనకేం ప్రయోజనం మీరు అడగవచ్చు. దేవుని సంఘముతో ప్రభు చెబుతా ఉన్నాడు, దేవుని సంఘమా, ఇంతవరకు అనేక మంది అబద్ధ బోధకులు అబద్ధమైనటువంటి మోసకరమైనటువంటి మాటల చేత ఆయా దేశముల యొక్కయు ఆయా ప్రజల యొక్కయు ఇదిగో బానిసత్వము సంఖ్యల చేత ఇప్పటి వరకు మీరు ఈడవబడిన స్థితి ఇక చాలు. మీరు మేల్కొనండి, మీరు మేల్కొని ప్రభు వైపు తిరిగి ఇప్పటికైనా కన్నీరు విడవండి. మోసగాండ్రును వెంబడించి దైవవాక్యాన్ని పక్కన పెట్టి ఇదిగో మోసగాండ్రు వెంబడి వెళ్ళి దేవుని వాక్యాన్ని తిరస్కరించి దేవుని ఆజ్ఞను మీరి దేవుని వాక్యానుసారమైన జీవితాన్ని విడిచిపెట్టి ఇంతవరకు మీరు వెంబడించినటువంటి ఆయా దుర్బోధకుల యొక్క ఆయా మనుష్యాచారములను ఇకనైనా ఇప్పటికైనా విడిచిపెట్టండి, మేల్కొనండి. దేవుని సంఘముతో ప్రభు చెప్తున్నటువంటి మాట. ఇంకా అదే ఆచారములు, అదే శరీర సంబంధమైన క్రియలు, అదే శరీర సంబంధమైనటువంటి కార్యాలు చేస్తూ ఇంకా ఎంతకాలము మేము ప్రభుత్వందామని మీరు భ్రమపడుతూ ఉన్నారు. ఎంతకాలం ఇంకా మోసగాండ్ర మాటలను నమ్మి ఇదిగో దేవుని వాక్యాన్ని తిరస్కరించి దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి మనుషుల యొక్క కల్పన కథల వైపు, మనుషుల యొక్క మానవ సిద్ధాంతాల వైపు, మానవుల యొక్క ఆచార సాంప్రదాయాల వైపు ఇంకా ఎంతకాలము వాటి మీదనే మీరు బ్రతుకుతారు. ఇప్పటికైనా మేల్కొని ప్రభు వైపు తిరగమని
దేవుని సంఘానికి ప్రభువు హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రతి వారి వ్యక్తిగత జీవితానికి కూడా ఇది వర్తిస్తుంది. ఇది దేవుని సంఘానికి, ఇశ్రాయేలు ప్రజలకు లేదు, నాకు కాదులేని మనం కూడా అనుకుంటున్నామేమో. ఇకనైనా చాలు. దేవుని వాక్యములకు లోబడక, దేవుని మాట వినక, దేవుని ధర్మశాస్త్రం అనుసరించి నడవక, దేవుని వాక్యానుసారమైన జీవితము లేకుండా ఇంతవరకు నడిచిన జీవితము చాలు. ఇకనైనా మేల్కొని దేవుని మాట విని ఆయన మాట ప్రకారం బ్రతుకుటకు మనం పూనుకొందాం. 5వ వచనంలో, యోవేలు గ్రంథంలో 5వ వచనంలో ఒక మాట అంటున్నాడు. చూడండి, మరొకసారి చదవండి. మత్తులారా, మేల్కొని కన్నీరు విడుబడి ద్రాక్షారసము పానము చేయువారులారా, రోదనము చేయుడి. క్రొత్త ద్రాక్షారసము మీ నోటికి రాకుండా నాశనమాయ. ద్రాక్షారసము పానము చేయవారుగా ఇంకా ఎన్నాళ్ళు మత్తులై ఉంటారు, ఇంకా ఎన్నాళ్ళు త్రాగబోతులుగా, తిండిపోతులుగా, ఇంకా ఎన్నాళ్ళు వదలబోతులుగా, ఇంకా ఎన్నాళ్ళు బూతులు మాట్లాడేవారుగా, ఇంకా ఎన్నాళ్ళు దేవుని మాట వినకుండా ఈ లోకాచార సాంప్రదాయాలను వెంబడిస్తూ ఇంకా ఎన్నాళ్ళు బ్రతుకుతారు. ఇక చాలు. మేల్కొని ప్రభు వైపు తిరగమంటున్నాడు దేవుడు. మేల్కొని దేవుని వైపు తిరగండి. ఆయన మాట వినటకు పూనుకొనండి. ఆయన మాటను అంగీకరించండి. ఇకనైనా ప్రభు దగ్గర ఏం చేయమంటున్నాడు? రోదనము చేయుడి, కన్నీరు విడువండి, పశ్చాత్తాపపడండి. దేవా, నీ మాట వినక మనుష్యాచార సాంప్రదాయం అని నిజమని నమ్మి ఇంతకాలము బ్రతికితిని. మన పితరుల నాట నుండి నేను ఇంతవరకు ఇదిగో అనేకమైన వాటిని, దేవుళ్ళు కాని వాటిని నేను మొక్కి ఇదిగో ఇలా భ్రష్టుడనైతిని. ఇప్పటికైనా నన్ను నీ బిడ్డగా స్వీకరించమని ప్రభు వైపు తిరిగితే ఆయన హృదయపూర్వకముగా నిన్ను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారు. మేల్కొని ఉండుడి. ప్రభు అంటున్నారు, మత్తులారా మేల్కొనుడి, ద్రాక్షారసము పానము చేయువారులారా మేల్కొనుడి. దేవుని ప్రజలారా మీరు మేల్కొనండి. ఇందాక మీరు మత్తులై ఉంటారు. అందుకే భక్తుడు రోమిల్ రాసిన పౌలు కూడా మాట అంటాడు. చూడండి, 13వ అధ్యాయం. రోమిల్ రాసిన పత్రిక 13వ అధ్యాయం 13వ వచనం. మరియు మీరు కాలమునెరిగి నిద్ర మేలుకొని వేల అయినదని తెలుసుకొని అలాగు చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది. రాత్రి 12వ వచనం కూడా, రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకుందాము. అయ్యా, ఎట్లుందంట కాలము? ఏం చేయాలంట మానవులు? దేవుని ప్రజలు ఏం చేయాలంట? అమ్మా, మరియు మీరు కాలమునెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకోండి. మనము విశ్వసించినప్పటికంటే, మనము ప్రభువు నమ్ముకున్న దినము కంటే రక్షణ మరి సమీపముగా మనకున్నది. దేవుడు శాశ్వతమైన తలపరి లోక రాజ్య రక్షణ మనకు ఇవ్వబోచుటకు మరి కాలము సమీపమై ఉన్నది. రోమీయులకు రాస్తూ పౌలు 2000 సంవత్సరముల క్రిందట ఈ మాట అంటే, మనం విశ్వసించినప్పటికంటే కాలము మరి సమీపముగా ఉందయ్యా, మేల్కొనుడే, మీరు మేల్కొనండి, ఇదిగో ఇప్పటికైనా ప్రభు వైపు తిరగండి అని పౌలు ఆనాడే ప్రకటించి ఉంటే, మరి ఇప్పుడు కాలము మరి ఎంత సమీపముగా ఉన్నది. కనుక దేవుని వాక్యము చెబుతా ఉంది, ఇప్పటికైనా నడిచిన మార్గాలు, చేసిన పనులు
మానవ సహితమైనటువంటి మానవ కల్పన పద్ధతులు, మానవ కల్పన కథల వైపు తిరిగిన కాలము చాలు. మానవుని ఆచార సాంప్రదాయాలను వెంబడించిన కాలము చాలు. ఇకనైనా దేవుని వాక్యం వైపు తిరగండి. ప్రభు త్వరగా రాబోతూ ఉన్నాడు. ఆయన రక్షణ మనకు శాశ్వతమైన రక్షణ, తన పరలోక రాజ్యపు రక్షణ మనకిచ్చటకు ప్రభు సిద్ధంగా ఉన్నాడు కనుక ఇప్పటికైనా ప్రభు వైపు తిరగమని ప్రభు నిన్ను నన్ను మనల్ని ప్రతిమలాడుకుంటున్నాడు, పిలుచుతూ ఉన్నాడు. ఆయన వైపు తిరిగితే, ఆయన మాట వింటే మనం దేవుని రక్షణకు వారసులం అవుతాం. అన్నాడు వచ్చి ఏమన్నాడు? రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విడిచి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములను ధరించగలము. రాత్రి చాలా అయిపోయిందమ్మా, ఇక తెల్లవారే సమయం ఆసనం అయిపోయింది. ఏం చేయాలి మనము? ఏం చేయాలట? అంధకార క్రియలను విడిచి, చీకటిలో చేసిన కార్యాలు విడిచి, తెలిసి తెలియక అంటుంటాం కదా మనము. ఇంతవరకు తెలిసి తెలియకో చేసిన పాపమంతటిని విడిచిపెట్టి ఇకనైనా ప్రభు వైపు తిరగమని రోమేయులకు రాస్తూ పౌలు హెచ్చరిస్తా ఉన్నాడు. కాలము తెలుసుకోనండి, మీరు కాలము తెలుసుకోనండి. ఏ పరిస్థితుల గుండా వెళ్తా ఉన్నాము, కాలము తెలుసుకోనండి. ఏ మార్గం గుండా మనం వెళ్తా ఉన్నాము, ఎవరిని మనం వెంబడిస్తా ఉన్నాము, ఎవరి మాట మనం వింటా ఉన్నాము, ఎవరి క్రియలు మనము జరిగిస్తా ఉన్నామో ఇప్పటికైనా కాలం అనేది మీరు తెలుసుకోనండి, మీరు మేల్కొనమని ప్రభు హెచ్చరిస్తా ఉన్నాడు. ప్రభు చిత్తమైతే మరొకసారి రోమేయులకు రాస్తూ పౌలు అన్నాడు కదా, తేజస్ సంబంధమైన యుద్ధోపకరణముల గురించి మరొకసారి మనం ధ్యానం చేద్దాం. ఇదేమో మనం మేల్కొనడి, మనం మేల్కోవాలి. పేతురు రాస్తూ ఒక మాట అంటాడు చూడండి. మొదటి పేతురు రాసిన పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదురా అని వెదకుచు తిరుగుచూ ఉన్నాడు. ఏం చేయాలంటే? రోమేయులకు రాస్తూ పౌలు ఏమన్నాడు? రక్షణ మరి సమీపముగా ఉన్నది. కాలము నెరిగి, కాలము తెలుసుకొని, పరిస్థితులు తెలుసుకొని మీరు మెలకువగా ఉండుడి అన్నాడు. అపోస్తలుడు పేతురు అంటున్నాడు, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వాడు వెదకుచూ తిరుగులాడుచూ ఉన్నాడు. ఎవరు దొరికితే వారిని సజీవముగా మృంగివేయుటకు, ఎవరు దొరికితే వారిని ఎత్తుకొని పోగొట్టకు, వారిని ప్రాణముతోనే మృంగుటకు వాడు తిరుగులాడుతూ ఉన్నాడు. వారి చేతులకు చిక్కకుండా ఉండాలంటే, వారి నోటికి నీవు అందకుండా ఉండాలంటే, అమ్మా మనమందరము కూడా మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు వారి హస్తముల క్రింద, ఆయన బలిష్టమైన చేతుల క్రింద దీన మనస్కులై ఉండుడి అని పేతురు భక్తుడు అక్కడే హెచ్చరిస్తాడు. కనుక మనము ఇదిగో ఇంతవరకు వెంబడించిన కాలము చాలు, ఇక కాలము సమీపముగా ఉన్నది కనుక మేల్కొందాము. మనం ఎవరిని వెంబడించాలి, దేని గురించి మాట్లాడుకోవాలి, దేని ప్రకారం జీవించాలి అనే విషయాన్ని మేల్కొని తెలుసుకుందాం. ఎందుకు మేల్కోవాలంటే, మన విరోధి అయిన అపవాది ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహము వలె వాడు ఏం చేస్తా ఉన్నాడంట? వెదకుచూ తిరుగులాడుచున్నా. వాడి నోట పడకుండా, వాడి గాలములకు చిక్కకుండా ఏం చేయాలా? జాగ్రత్తగా మెలకువగా ఉండాలి. వాడి నోట పడ్డామా అయిపోయాడు. వెదకుచూ తిరుగులాడుచూ వచ్చాడు ఆదాము హవ్వల యుద్ధం.
హవ్వ మొక్కతే దొరికింది. ఏమన్నాడు? ఈ అమ్మాయి దేవుడు ఏం చెప్పాడంటే ఈ తోటలో ఉన్న చెట్ల ఫలాలన్నీ తినమన్నాడు, మధ్యలో ఉన్న చెట్టు ఫలములు తినవద్దన్నాడు. అవునా? చూడు, ఈ పండు తింటే మీరు దేవతలు అవుతారని దేవుడికి తెలుసు. అందుకే దేవుడు మిమ్మల్ని తినొద్దన్నాడు. హవ్వ పండ్ల వైపు చూడగా వెంటున్నాయంట అందమైనవిగాను చూపునకు రమ్యమైనవిగాను ఉండను కనుక కొన్ని తిని ఆమె తన భర్తకు కూడా అపవాదంకి 2 కొమ్ములు వేసుకొని, వాడు భయంకరమైన దెయ్యం రూపంలోనే రాడు, వాడు నీతో కూడా నీ వెంటే ఉండి నిన్ను చులువుగా సిక్కులు పెట్టి సులువైన చిక్కులలో నిన్ను ఇరికించి సులువైన మాటల చేత నిన్ను వెరికించి ఏం చేయాలని చూస్తా ఉన్నాడు? సజీవముగా మృంగివేయవలనని చూచుచూ ఉన్నాడు. యేసు ప్రభువారిని సైతము వాడు ఏదో భయంకరంగా వచ్చి ఆయన్ను వెంబడించి ఆయన్ను భయపెట్టాలని చూడలేదు, కానీ దేవుని వాక్యముల నుండే ఏమన్నాడు? ఈ రాళ్లను నువ్వు పైనుండి కిందికి దూకితే దేవదూతలు వచ్చి నిన్ను కాపాడుతాయి కదా అన్నాడు. దేవుని వాక్యంలో నుండే వాడు నిన్ను ఈ విధంగా వెంబడించి నిన్ను చిక్కించుకొని సజీవముగా మృంగివేయవాలని చూచుకోవన్నాడు. వానిలో ఉన్న దేవుని వాక్యము నీలో లేకపోతే, వానిలో ఉన్న దేవుని యొక్క వాక్యము నీలో లేకపోతే వారికి నీవు సమాధానం చెప్పలేవు, వాడిని నీవు ఎదిరించలేవు, వాని నోట నుండి నీవు తప్పించుకొనలేవు. కనుక జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని చదువుకుందాం. వాడు ఎప్పుడు నీ దగ్గరకు వచ్చినా దేవుని వాక్యము చేతనే నీవు సమాధానం చెప్పాలి, కానీ నీ సొంత మాటలతో జ్ఞానంతో కాదు. మరొక మాట కొరింథీయులకు రాసిన పౌలు ఒక మాట అంటే చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 15వ అధ్యాయం 34వ వచనం. నీతి ప్రవర్తన గలవారై మేల్కొని ఏం చేయకుడి? నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి. దేవుని గురించిన జ్ఞానము ఎవరికి లేదు? కొంతమందికి లేదు, వాళ్ళొద్దులే మనకు. కొందరికి దేవుని గురించిన జ్ఞానం లేదు. దేవుని గురించిన జ్ఞానము కొంతమందికి లేదయ్యా. మీరైనా తెలుసుకోండి, మీరైనా మేల్కొనండి. నీతి ప్రవర్తన గలవారై పాపమును విడిచిపెట్టుడి. కొందరు పాపంతోనే, కొందరు దుర్మార్గతతోనే, మోసముతోనే, అన్యాయముతోనే, భూతులతోనే దేవుని వెంబడిస్తా ఉన్నాం. దేవుడు మా పక్షమనం ఉన్నాడని అనుకుంటున్నారు. లేదు, మీరు నీతి ప్రవర్తన గలవారై ఏం విడిచిపెట్టండి? పాపాన్ని వదిలేయండి, దుర్మార్గతను వదిలేయండి, అన్యాయాన్ని వదిలేయండి, అక్రమమును వదిలేయండి. నీతి ప్రవర్తన గలవారమై ప్రభు వైపు చూస్తే ఆయన మనకు సహాయకుడుగా ఉంటాడు. కొందరిలో ఈ జ్ఞానము లేదు, కొందరిలో ఈ వివేచన లేదు, కొందరిలో తమ దేవుడెవరో ఎరుగరు, కొందరిలో దేవుడెవరో దేవుడు వారిలో లేడు. అయినా దేవుని పేరు చెప్పుకొనే వస్తా ఉన్నారు. పర్వాలేదు, నీవైతే ఏం చేయాలంటూ వారిని దేవుని వాక్యం చేత పరిశీలించి తెలుసుకొని వారిని వెంబడింపకున్నట్లుగా నీవు జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి పైన ఉంది. వీటన్నిటిని అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాస్తూ ఓ చక్కని మాట అంటాడు. ఇక చాలునైనా, ఇంతవరకు పాపంలో బ్రతికాము, దేవుడెవరో ఎరువక, ఆయన మాట ఏమిటో తెలియక, ఆయన ఎలాగ ఆరాధించాలో, ఎలాగ పూజించాలో, ఎలాగ ఘనపరచాలో ఎరువక ఇంతకాలము బ్రతికాము. ఇంతకాలము మన విరోధి ఎవడో
వాడు ఎలా వస్తాడో ఏం చేస్తాడో ఎరుగక బ్రతికాడు. ఇక చాలు. ఇదిగో ఇంతకాలము మనము ఎవరిని వెంబడించాలో, ఎవరి మాట వినాలో ఎరుగక బ్రతికాం. విశ్వసించిన దినమున మనం ఎలాగ జీవించాలో మనం ఎరగకపోతే, విశ్వసించిన దినం కంటే ఈ దినము రక్షణ మరి సమీపముగా ఉన్నది కనుక ఇక చాలు, ఇప్పటికైనా ప్రభు వైపు చూద్దామని ఎఫెసీయులకు రాస్తూ పౌలు ఒక మాట అంటాడు. అదొక మాట చదవండి, నేను ముగించేస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. ఎవరు ప్రకాశిస్తారంటయ్యా? క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. మేల్కొని నిద్రపోయినంత కాలం చాలు, ఇకనైనా లేనైనా నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద. అందుకే పౌలు అన్నాడయ్యా చాలాసార్లు, నాకు చాలా ఇష్టమైన మాట, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు, ఇక మీద జీవించువాడను నేను కాదు అంటే. పిలుపులు వస్తూ 1:21 అంటాడు. ఇదిగో చదవండి మాట, పిలుపులు రాసిన పత్రిక 1:25. మరియు నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఎంతగా వెంబడిస్తున్నాడు చూడండి. ఇక జీవించినంత కాలం నిద్రించుచున్న నీవు మేల్కొంటే క్రీస్తు నీ మీద ఏం చేస్తాడంట? ప్రకాశిస్తాడు. ఆయన నీ మీద ప్రకాశింపవలనని, ఆయన నీ ద్వారా అనేకులను వెలిగించవలనని, నిన్నొక వెలుగుగా ఆయన వాడుకొని అనేకులకు వెలుగుని ఇవ్వలనని ఆయన చూస్తా ఉన్నాడయ్యా. ఇంకా చాలు, నిద్రపోయినంత కాలము చాలు, ఇకనైనా మేల్కొని క్రీస్తు నీ మీద ప్రకాశింపని. ఇంతవరకు నిద్రించిన కాలమే చాలు, ఇకనైనా నీ ప్రభు వైపు చూడు, ఆయన సహాయం చేస్తాడు. అయ్యా, ఈ గడ్డు కాలం గురించి వివరిస్తూ యెషయా గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటుంది. అదొక మాట చదివించడం ముగించేస్తాను. కాపరులను గురించి, దేవుని సంఘమును గురించి యెషయా భక్తులు బాధపడుతూ ఒక మాట అంటాడు. అదొక మాట నన్ను చూపినియండి. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 10, 11, 12 వచ్చింది. వారి కాపరులు గుడ్డివారు, వారందరూ తెలివిలేని వారు, వారందరూ మూగ కుక్కలు మొరగలేరు, కలవరించుచు పండుకొని నిద్రాసక్తులు. కలవరించుచు పండుకొను నిద్రాసక్తులు. కుక్కలు తిండికి ఆతురపడు, ఎంత తినను వాటికి తృప్తి లేదు. ఈ కాపరులు అట్టివారే, వారు దేనిని వివేచింపజాలరు. వారందరూ తమకిష్టమైన మార్గమున పోవుదురు, ఒకడు తప్పకుండా. అందరూ స్వప్రయోజనమే. ఈనాడు చాలా మంది అక్కడయ్యగారు ఇక్కడయ్యగారు వెంబడిస్తా పోతా ఉన్నారు. ఏమంటున్నాడు వారిని గురించి? వారు మొరగరు, వారు మూగ కుక్కలు. దేవుని ప్రజలు ఏమైపోయినా వారికి పట్టదు. దేవుని ప్రజలు ఎంత హింసింపబడతా ఉన్నా, బాధింపబడతా ఉన్నా నోరు మెదపరు. దేవుని సంఘము ఎంత పాడై భ్రష్ట మనస్సులకు అప్పగింపబడుతున్నా దేవుని వాక్యాన్ని వారి హృదయాల్లో నింపరు. దేవుని వాక్యాన్ని వెంబడించాలి. దేవుని వాక్యానుసారమైన జీవితం అనేది ఉండాలి.
దేవుని మాట వినటయే, దేవునికి అన్ని విషయంలో విధేయత చూపటయే ఆయన్ని ఆరాధించే శ్రేష్టమైన ఆరాధన అని ఎవరు చెప్పరు. వారికి ఇష్టమైన మార్గం మనకు ప్రజల్లో తీసుకుపోతారు, వారు కూడా పోతారు. వారికి ఎవరు ఏమైపోయినా పర్వాలేదు, అందరూ ఒకడు తప్పకుండా అందరూ ఏం చేస్తున్నారట? స్వప్రయోజనమునే విచారిస్తా ఉన్నారు. స్వప్రయోజనమే విచారిస్తా. తమ జోబులు నిండాయా? తాము సంతృప్తిగా తిందామా? తాము విలాస జీవితాలు బ్రతుకుతూ ఉన్నామా? తమ ఆస్తులు కూడా పెట్టుకున్నామా అన్నట్టుగా బ్రతుకుతూ ఉన్నారు. 12వ వచనంలో ఇంకా యెషయా అంటాడు, వారిట్లందరూ నేను ద్రాక్షారసము తెప్పించదను, మనం మద్యము నిండారులో ఉన్నట్లు త్రాగుదాము. రండి, నేడు జరిగినట్లు రేపు ఇట్లాంటి సేవకుల మధ్య, ఇటువంటి దేవుని ప్రజల మధ్య మనం జీవిస్తున్నామా? వారి స్వప్రయోజనమే వారికి ముఖ్యం కానీ దేవుని ప్రజలు ఏమైపోతారు? దేవుని సంఘము ఏమైపోతారు? దేవుని ప్రజలు ఎవరిని వెంబడించాలి? దేవుని ప్రజలు ఎవరిపై ఆధారపడి బ్రతకాలి? ఎవరిని చూడాలి? ఎవరి మాట వినాలనేది ఎవరికి పట్టదు. వారి స్వప్రయోజనాన్ని కోరుకుంటున్నారు. మేల్కొని ప్రభు వైపు చూడు. ఆయన నిన్ను ఆశీర్వదించేవాడు, ఆయన నిన్ను ఘనపరిచేవాడు, ఆయన నీ రక్షణకు సార్థకము చేసేవాడు. నీవు విశ్వసించిన దినం కంటే ఈ దినమున రక్షణ మరి సమీపముగా ఉంది. మనం మేల్కొని ప్రభు వైపు చూడకపోతే నీవు పొందిన రక్షణ సైతము కోల్పోయే ప్రమాదంలో నీవు ఉన్నావు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ముందు జరగండి, కొంచెం జరగండి, వాళ్ళు అట్లా ఎక్కువ